ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి హామీల్ని అమలు చేయడం అనేటువంటిది ఒక కత్తి మీద సాము లాంటిది ఎవరికైనా సరే. కాబట్టి ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఒక పరీక్ష అవుతుంది అది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంత ఇవ్వగలదు, ఏ రకంగా అయితే మేము చెప్పేది ఏంటంటే సంక్షేమం కంటే కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. అభివృద్ధి కోసం నిధులు తీసుకురండి కేంద్రం నుంచి. అభివృద్ధే ప్రధాన అంశంగా మనం పెడితే కనీసం ప్రజలు మళ్ళీ ఎన్నికల్లో మనల్ని క్షమిస్తారు. ఒకవేళ మనం కొన్ని అమలు చేయలేకపోయినా కూడా బాబు ఇది నా పరిస్థితి, దీనివల్ల నేను ఈ పని చేయలేకపోయాను అని చెప్పి రాష్ట్రాన్ని కనుక మనం ముందుకు తీసుకెళ్ళగలిగినట్టయితే మనం మళ్ళా ఓట్లు ఆడడానికి కానీ మళ్ళీ మన ప్రజలు మన మీద విశ్వాసం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా కూటమి పరిపాలన ఇస్తుందని చెప్పేసి నాకు నమ్మకంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆ దిశగా ఒక ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుంటూ రెండు బ్యాలెన్స్గా వెళ్ళాలి. సంక్షేమం, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, అలాగే రెవెన్యూ జనరేషన్ ఎలా పెంచాలి, మనకి రెవెన్యూ ఎలా పెంచాలనే దాని మీద కూడా వచ్చిన కొత్త ప్రభుత్వం దృష్టి ఇమీడియట్గా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా బేరేజ్ వేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సి ఉంటుందని నా ఆకాంక్ష. ఒక్క నిమిషం, మరి తిరుతల వేణుగోపాల్ గారు ఏంటి ఇప్పుడు ఈ ఈక్వేషన్ను ఒకసారి ఇప్పటి వరకు సత్యమూర్తి గారు కూడా చెప్తున్నారు, ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా వారికి కత్తి మీద సామే ఈ రాష్ట్రాన్ని నడపడము, అనేక సంక్షేమ పథకాలు నడపాలి, అంత పెద్ద ఎత్తున అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అన్నది కూడా అర్థమవుతున్న పరిస్థితి. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? వేణుగోపాల్ గారు చెప్పండి. వేణుగోపాల్ గారు మ్యూట్లో ఉన్నారు ఒకసారి చూడండి. బలరాం గారు, ఎస్ డిబిట్ అనేది మొదటే నేను మాట్లాడాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని కానీ, చేసిన పనులు కానీ, అభివృద్ధిని కానీ వీళ్ళు ఏదైతే నెగిటివ్ గా చెప్తూ వచ్చారు ప్రతిపక్షాలు, దాన్ని రాష్ట్ర ప్రజలు నమ్ముంటారు. నమ్మినారు కాబట్టే ఈ ఫలితాలన్నా రావాల్సి ఉంటుంది. మేము చెప్పిన దారుణంగా మాట్లాడలేదులే కానీ మరి ఇంత ఇంకెందుకు ఓడిపోబోతు కూడా ఈ మేకపోతు గాంభీర్యాలు ఆపండి, ఇంకా చాలు. నాటకాలు చాలా ప్రజలు కూడా చెప్పుకి పెంట రాసినట్టు రాసి మరి ఇస్తున్నారు. 2019లో కూడా మీకు సేమ్ అదే రిపీట్ అయింది. 2019లో కూడా మీకు సేమ్ అదే రిపీట్ అయింది. అదే 2019లో 23 సీట్లు ఇచ్చారు మీకు. మీరు మర్చిపోయారు గతాన్ని. 2023లో మీకు 23 సీట్లు ఇచ్చారు. గతం మర్చిపోయారు మీరు. నీ ఒపీనియన్ నువ్వు చెప్పినట్టు నా ఒపీనియన్ చెప్పండి. 23 మీకు పోయినా మాట్లాడుతున్నారు. ఇంకా మధ్యాహ్నం 2019 మీకు పోయినా సిగ్గు లేకుండా 10 మంది వెనకాల వచ్చి పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నావా? సిగ్గు లేకుండా పెద్ద గొప్ప విషయమా? నీకు దమ్ముంటే సింగల్ అందరినీ కలుపుకొని వెళ్ళేందుకు పవన్ కళ్యాణ్ కావాలి, మోడీ కావాలి, ఇంకొకటి కావాలి, నీకు వాకుంటే, నీకు సత్తా ఉంటే, నీకు దమ్ముంటే సింగల్ గా ఉంటుండాలి. మాట్లాడుతుంటే నీ వాయిస్ అంటే చెప్పడం చెప్పడం ఏం నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఇచ్చుండాలయ్యా. నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి. ఆ సత్తా లేదు, కావలేదు వాళ్ళకి. పెద్ద మాట్లాడుతున్నాడు. 2019లో మీరు చూసారు, మర్చిపోయారా? 2019లో బలం గారు మాట్లాడండి, లేదంటే డిలేట్ అయిపోతా ఉంటే మేము 2019 సమాధానం చెప్పినప్పుడు గుర్తురాలేదు వీళ్ళకి. మెట్టు కొట్టండి సమాధానం గుర్తురాలేదా? ఈ రోజు ఏదో జగన్ అదే గఫూర్ గారు ఆగండి. గఫూర్ గారు మీ దగ్గరకు వస్తారు. ఒక నిమిషం ప్లీజ్. లోటు బడ్జెట్ లో కంపల్సరీ తీసుకొచ్చాం. బడ్జెట్ మన ఉద్యోగస్తులకి ఏదైతే నిపుణులు ప్రజాతం చేశారో దాన్ని ప్రజలు రిసీవ్ చేస్తున్నారు. మీరు కంప్లీట్ చేయండి. గఫూర్ గారిని తీసుకుందాం. మళ్ళీ మీరు చెప్పాలి. నాకు వాయిస్ ఇచ్చినప్పుడు నన్ను మాట్లాడింది.
2019లో ఇదే తెలుగుదేశం పార్టీని చొప్పుతో కొట్టట్టు 23 సీట్లు ఇచ్చారు. మరి అప్పుడు దానికేం సమాధానం చెప్తారు?